ఈ వారాలుగా మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాము. అరణ్యంలో 3 స్త్రీలు ఉన్నారని. మొదటిదేమో ప్రియురాలు, ఆమెతో ప్రియుడున్నాడని అరణ్యంలో కొనిపోయింది ఆయనే. ప్రియుడే ప్రియురాలని అరణ్యంలోనికి కొనిపోయాడు. రెండవది, ప్రియుడు అరణ్యంలోనికి వెంట తీసుకుని వెళ్తాను అంటే అది కొంత దూరం చూసి అక్కడ ఉన్నటువంటి ముళ్ళు తుప్పలు తేళ్లు మృగాలు అవన్నీ చూసి భయపడి వెనక్కి పారిపోయింది. అది విడవబడిన సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో దాని మీద దేవుని ఉగ్రతలు కురిపించబడి అది నరకానికి పోయేది. మూడవది బహుళ సంఘం, అది నాశనానికి వెళ్లే సంఘం. ఈ 3 స్త్రీలు అరణ్యంలోనే ఉన్నారు. నేను మరలా ప్రారంభం నుండి జ్ఞాపకం చేయాలని తలంచటం లేదు. అది ఎన్నో వారాల నుండి వాక్యం క్రమేపీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. గత వారంలో మనం ఒక వాక్యాన్ని చూసాము. అరణ్యంలో 2 గుంపులు ఉన్నాయి. సంఘము ఒకటే, ఒకే సంఘము ప్రేమ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు 2 రకాలైనటువంటి గుంపులు ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలలో ఎక్కడ చూసినా కానీ 2 గుంపులు ఉంటాయి. ఒకటేమో ఎత్తబడే గుంపు, రెండవదేమో విడవబడే సంఘము. ఒకటి పరలోకానికి కొనుక్కోబడే గుంపు, రెండవది విడవబడి నరకానికి వెళ్లే గుంపు. ప్రభు అన్నాడు, 2 తిరగలు విసురుతూ ఉంటారు, ఒకటి కొనుక్కోబడుతుంది, ఒకటి విడవబడుతుంది. యేసు ప్రభు ఇంకోటి చెప్పాడు, 2 పొలంలో ఉంటారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. యేసు ప్రభు ఇంకో మాట చెప్పాడు, 2 మంచం మీద పరుండుతారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. అది లూథరన్ సంఘం కావచ్చు, పెంతెకోస్తు సంఘం కావచ్చు, లేకుంటే మరి సిఎస్ఐ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, రకరకాలైనటువంటి సంఘాలు వేల కొలది భూలోకంలో ఉన్నాయి. ప్రతి సంఘంలో నుండి మరి అది ఎక్కువ మంది ఎత్తబడవచ్చు, లేకుంటే బహు కొద్ది మంది కూడా విడవబడవచ్చు. కాబట్టి ఈ ప్రపంచమంతట్లో నుండి అన్ని సంఘాల్లో నుండి ఒక గుంపు ఏం చేయబడబోతుంది, అతి త్వరలో పరలోకానికి కొనుక్కోబడుతుంది. మరొక సంఘం, మరొక గుంపు విడవబడుతుంది. దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి గుంపులో ఉండబోతున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ పెట్టి ఉంది. ప్రభువుకు దేవుడు ప్రియుడు ఆ ప్రియురాలను అక్కడ నడిపిస్తూ ఉంటే ఆ అరణ్యంలో ఉన్నటువంటి గుంపుల్లో 2 రకాలైనటువంటి వారు, ఒక గుంపేమో సణుగుతుంది, మరొక గుంపేమో అరణ్యంలో నడిపిస్తున్నందుకై సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది కదండి. ఒక గుంపేమో సణుగుతూ ఉంది, సణిగి నీరసించి ఆత్మీయ జీవితంలో వెనకబడి వెనక్కి వెళ్ళిపోతా ఉంది. అది విడవబడే గుంపు. కానీ మరొక గుంపు ఉంది, ఆ గుంపు అరణ్యంలో నడిపిస్తున్నందుకై ఆ గుంపు సంతోషిస్తూ, దేవా ఈ అరణ్య యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలయ్యా అని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి సేవిస్తా ఉంది. గత వారంలో మనం చూసాం. ఒక్క మాట చూద్దాం, 136వ కీర్తన. గత వారంలో మనం చూసాము, అది జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోదాం. 136వ కీర్తన 16వ వచనంలో మనం చూస్తే 16వ వచనంలో అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును, ఆయన కృప. ఈ గుంపులో ఒక గుంపు ఏం చేస్తుంది, అరణ్య మార్గం గుండా వారిని దేవుడు నడిపిస్తున్నందుకై సంతోషం పట్టలేక ఆయన బట్టి ఆనందిస్తూ ఆయన ఏం చేస్తుంది, 2వ లైన్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది కదండి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మరొక గుంపు ఏం చేస్తుంది, సడుగుతుంది. సంఖ్యాకాండంలో మనం చూడగలిగినట్లయితే 11వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండం 11:1 అరణ్యంలో గుండా నడిపిస్తున్నందుకై వాడు ఏం చేస్తున్నారు, జనులు ఆయాసమును గూర్చి సణుగుతూ ఉన్నారు కదండి. ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ సణుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 2 గుంపులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనము చూసినట్లయితే, ఒక గుంపేమో నేర్చలే గుంపు, 2వ గుంపేమో సంతోషించి దేవుని స్తుతించే గుంపు కదా. ఒక గుంపేమో నేరసిల్లి సణుగుతున్నారు దేవుని మీద, దైవజనుడి మీద, మోషే మీద సణుగుతున్నారు. కానీ 2వ గుంపు ఏం చేస్తుంది, సంతోషించే దేవుణ్ణి. 2 గుంపులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే, ఒక గుంపేమో భౌతిక నేత్రాలతో మాత్రమే చూస్తుంది. వాళ్ళకు అరణ్యంలో ఏం కనబడుతున్నాయి, ముళ్ళు తుప్పులు, వను రక్కసి చెట్లు, గచ్చ పొదలు కదండి, కీకారణ్యం, గాఢాంధకారం. వాటిని చూసినప్పుడల్లా కూడా వాళ్ళకి నీరసం వచ్చి దేవుని సడుగుతూ ఉంది గుంపు. 2వ గుంపేమో ఏ నేత్రాలతో చూస్తుంది, ఆత్మీయ నేత్రాలతో చూస్తుంది. ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడల్లా గుంపుకి అక్కడ ఏం కనబడుతూ ఉంటున్నాయి, విశేషమైనటువంటి కార్యాలు కనబడుతున్నాయి. ఇంకేం కనబడుతున్నాయి, పొందబోయే మహిళ, బంగారపు వీధులు. దేవుని జనాంగమా, అంత్యకాలంలో ఉంటున్నాం. మనం ఎలాంటి దృష్టితో చూస్తున్నాం, భౌతిక నేత్రాలతోనా లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతోనా? ఎలాంటి నేత్రాలు
మనం కలిగి ఉంటున్నామో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, గెహాజీ ఏ నేత్రాలతో చూస్తున్నాడు? వాడు తెల్లగా తెల్లవారి దాకా నిద్రపోయి కళ్ళు నమ్ముకుంటూ బయటకు వచ్చి ఒక్కసారి చూసేసరికి అడుగుతున్నాడు. ఒక్కసారి భయపడి దగ్గరికి వదిలేసి కింద కుర్చీలు పడ్డాడు. అయ్యో దైవజనుడా, మనం రక్షించబడుతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటండి? దైవ సేవకుల చుట్టూ ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారండి? గెహాజీ చుట్టూ, ఎలీషా చుట్టూ ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? వీడికి గెహాజీకి సిరియా సైన్యం మాత్రమే కనబడుతుంది. కానీ దైవజనుడైనటువంటి ఎలీషాకు ఆత్మీయ నేత్రాలతో చూస్తుంటే ఎవరు కనబడుతున్నారు? సిరియా సైన్యం కనబడుతుంది. కత్తులు దూసినటువంటి దేవదూతలు కూడా కనబడుతున్నారు. వాడు భయపడుతున్నాడు, ఈయనేమో ధైర్యంగా ఉన్నాడు. వాడేమో భౌతిక నేత్రాలతో చుట్టుముట్టి ఉన్నటువంటి సిరియా సైన్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. కానీ దైవజనుడు ఆత్మీయ నేత్రాలతో సిరియా సైన్యాన్ని చూస్తున్నాడు. వారికంటే అధికులుగా ఉన్నటువంటి దేవదూతలు కూడా అందుకే ధైర్యంగా ఉన్నట్లు మనం చూస్తాం. దేవుని జనాంగమా, మనము భౌతిక నేత్రాలు మూయబడాలి. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే మనము సమస్తమును కూడా తేటగా చూడగలమని లేఖన భాగం మనకు తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గుంపు మరి దేవుణ్ణి సంతోషించి దేవుని స్తుతించడానికి గల ఈ గుంపు కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, గత వారంలో మనం ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం. ఏంటి? కొన్ని విశేష కార్యాలు వాళ్ళ ఆత్మీయ నేత్రాలతో చూచినప్పుడల్లా కూడా అరణ్యంలో వారికి ఏం కనబడుతుంది? ఆత్మ సంబంధమైన గుంపుకి కొన్ని విశేషమైన కార్యాలు కనబడుతున్నాయి. ఏంటి ఆ విశేషమైన కార్యాలు అని మనం చూసినట్లయితే, వాళ్ళు తమ నేత్రాలతో ఏం చూడగలుగుతున్నారు? మన్నా. ఏం చూడగలుగుతున్నారండి? మన్నాను చూడగలుగుతున్నారు. ఆకాశం నుండి దేవుడు వారికి ఏం కురిపిస్తున్నాడు? మన్నాను కురిపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి ఆహారము చెప్పండి? దేవదూతలు తినే ఆహారం అని 73వ కీర్తనలో మనం గత వారం చూస్తాం. దేవదూతల ఆహారాన్ని తిని వాళ్ళు ఎలా ఉన్నారట? ఎంతో బలంగా ఉన్నారట. 103వ కీర్తన 20వ వాక్యంలో మనం చదువుకుంటే, దేవుని ఆజ్ఞను నెరవేర్చు బలశూరులారా. దేవదూతలు దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నారంటే వారు బలాఢ్యులు అని మనం చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎంత బలంగా ఉన్నారు చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవదూతలు ఎంత బలంగా ఉన్నారు? ఒక్క దేవదూత ఏం చేయగలిగింది? అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని హతమార్చగలిగాడు. మన్నా తింటే అంత బలంగా ఉంటారు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకుంటే, అక్కడ అపవాదిని, అంటే ఘట సర్పం, అపవాది సాతానును ఒక దేవదూత సంఖ్యలు తెచ్చి వాడిని బంధించి పాతాళంలో పడవేస్తున్నాడు. అంటే కూడా బంధించగలిగే పవర్ఫుల్ అన్నమాట దేవదూత. అటువంటి దేవదూతలు దైవచనుడైనటువంటి ఎలీషా చుట్టూ, గెహాజీ చుట్టూ ఉంటే గెహాజీ చూడలేకపోతున్నాడు. సిరియన్లు మాత్రమే చూడగలుగుతున్నారు. కానీ దైవజనుడు ఏం చేయిస్తున్నాడు చెప్పండి? ఇద్దరిని కూడా చూడగలుగుతూ ఉన్నాడు. దేవుని మీద నీ ఆత్మీయ నేత్రం కనుక తెరవబడినట్లయితే దేవుడు కొన్ని విశేషమైన కార్యాలు నీ జీవితంలో చేయటానికి నీ ఎదుటే సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యములు ఎలాంటివి అంటే బహు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. అవి మన కంటికి కనపడవు, మన హృదయానికి గోచరము కానిటువంటి అద్భుతాలు. నీవు కని విని ఎరగని రీతిలో నిశ్చయముగా ఆశ్చర్యపోయినంతగా అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో చేయగలరు. అరణ్యంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆత్మయాత్రలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటూ సాగిపోతూ ఉంటే వాళ్ళకి ఏం కురిపిస్తున్నాడు చెప్పండి? మన్నాను కురిపిస్తూ ఉంటే ఈ ఆత్మ సంబంధమైన గుంపు ఉందే, సంతోషించే గుంపు, దేవుని స్తుతించే గుంపు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మన్నా వైపే చూస్తా ఉన్నారు. వాళ్ళు మన్నా వైపే చూస్తా ఉంటే క్రింద వాళ్ళకి ఏం కనబట్టలేదు? మొండ తుప్పలు కనబట్టలా కదండి. వాళ్ళకి ఏం కనబట్టలా? బలురక్కసి చెట్లు కనబట్టలా, కేకారణ్యం కనబట్టలా. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, వారి మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. అందుకే పౌలు గారు మాట్లాడాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రాసిన పత్రిక అండి మొదటి అధ్యాయము 16వ వచనం 3వ లైన్ లో మనం చదువుకుంటే, 16వ వచనం 3వ లైన్ లో మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి రక్షణ పొందిన విశ్వాసుల యొక్క మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? తెరవబడాలి. మనోనేత్రాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత మన మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే
ఈ కడవరి కాలంలో పరలోక మహిమను మనము చూడగలుగుతాం. మహిమ గల సింహాసనమును మనము చూడగలుగుతాం. అదృశ్య దేవుడిని మనము చూడగలుగుతాం. పరలోకంలో మన కొరకే సిద్ధపరచబడినటువంటి ఆ బంగారు వీధులను మనము చూడగలుగుతూ ఉంటే ఈ లోకం మనకు పట్టిదా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు అని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని వెళ్ళాడా, ఇదిగో పరలోకంలో దేవుడు మన కొరకు మహిమను సిద్ధపరిచి ఉంచితే మన మనోనేత్రాలు వెలిగించబడి మనము నిరంతరం వాటిని మనము చూస్తూ ఉంటే మనం వేటి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం? లోక సంబంధమైన వాటి కొరక, కొంతకాలం నుండి నశించే వాటి కొరక, లేకుంటే నిత్యము శాశ్వతం ఉండే ఆ వెలకట్టలేనటువంటి ఆ బంగారం, ఆ గోమేదికు, ఆ యొక్క వజ్రాలు, వైఢూర్యం, వాటి కొరకు మనము వెతుకుతూ ఉంటాం. జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఒక గుంపేమో నేరసిల్లి సడుగుతుంది, మరొక గుంపేమో సంతోషించి దేవుణ్ణి, ఎందుకంటే ఆ గుంపు దేని వైపు చూస్తుంది? పరలోక మహిమ వైపు చూస్తుంది. ఆకాశం నుండి కురిపించబడే మన్నాను చూస్తా ఉంది. ఆ దాని వైపు చూసినప్పుడల్లా కూడా వాళ్ళ హృదయం ఏమవుతా ఉంది? సంతోషంతో కేరింతలో కొట్టుతూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక విషయం మీరు గమనించండి. ఈ మన్నా, అరణ్యంలో మన్నాను దేవుడు కురిపిస్తున్నాడే, ఈ మన్నా అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది. జాగ్రత్తగా మరలా చెప్తున్నాను, ఈ మన్నా అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది. అరణ్యంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి అక్కడ దొరకలా కదండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దొరికిందా మన్నా? దొరకలేదు. అది అరణ్యంలో మాత్రమే దొరికేది. అది ఐగుప్తులో మాత్రమే కాదు, కనానులో కూడా దొరకలేదంట. కనానులో కూడా దొరకలేదు. మనం చూసాం కదా వారం. మరొకసారి మనం చూసి ముందుకు సాగుదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే, 12వ వచనంలో మరునాడు వారు ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రవేశించారు? కనానులో ప్రవేశించారు. కనానులో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అక్కడ అడుగుపెట్టారో వారు ఈ దేశపు పంటను తినుచుండగా, ఏ దేశపు పంట? కనాను దేశపు పంటను తినుచుండగా మన్నా కురవటం మానిపోయిందంట. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకలేదు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎంత అద్భుతం అండి! అది ఐగుప్తులో దొరకలేదు, అది కనానులో కూడా దొరకని మన్నా. అది ఎక్కడ మాత్రమే దొరుకుతుంది? అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది. నీకు మన్నా కావాలా? నీకు మన్నా కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? అరణ్యానికి రావాల్సిందే. అరణ్యంలోకి రావాల్సిందే. అరణ్యంలోకి వచ్చే వారికి మాత్రమే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఐగుప్తురాజైన ఫరోకు కూడా దొరకని మన్నా కదండి. గొప్ప గొప్ప ఐగుప్తులో దేశంలో ఉన్నటువంటి ధనవంతులకు కూడా దొరకనటువంటి మన్నా. అది కోట్ల రూపాయలు పెట్టినా, ఎంత వెల చెల్లించినా ఐగుప్తులో దొరకని మన్నా. అది ఎక్కడ మాత్రమే దొరుకుతుంది? అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది. దేవుని బిడ్డ, నీకు మన్నా కావాలా? మన్నా కావాలంటే నువ్వు అరణ్యానికి రావాల్సింది. ఐగుప్తులో ఎంత 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 డబ్బు వెచ్చించినా దొరకని మన్నా అరణ్యంలోనికి ఎవరైతే వస్తారో వారికి అక్కడ ఉచితం. దానికి నువ్వు ఏ వెండి బంగారం, ఏ డబ్బు, ఏ ఎలా చెల్లించనక్కర్లేదు. అది అరణ్యంలోకి వచ్చినటువంటి వారికి ఏంటంటే ఉచితమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఐగుప్తులో దొరికేవి అరణ్యంలో దొరకవు, అరణ్యంలో దొరికేవి ఐగుప్తులో దొరకవు. మరొకసారి చెబుతున్నా, ఐగుప్తులో ఏదైతే దొరుకుతుందో అది అరణ్యంలోకి వచ్చే వారికి దొరకదు. అరణ్యంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుంటే, 4-5 వచనాలు మనం చదువుకుంటే సంఖ్యాకాండం త్వరగా మనం ముగించుకున్నాం. 11వ అధ్యాయం ఏమండి? 4-5 వచనాలు. వారి మధ్య ఉన్న మిశ్రత జనము మాంసాపేక్ష, ధనాపేక్ష చూసాం, లోకాశ చూసాం, ఇతరితర ఆశలు చూసాం. ఇక్కడే ఏ ఆశ? వాళ్ళకి మాంసాపేక్ష అధికము కనబరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో ఎక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు? అరణ్యంలో ఏడుస్తున్నారు. మేము అరణ్యంలో ఉన్నప్పుడు, ఏది ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఉచితంగా తిన్నాం. ఏంటవి? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరకులు, ఇలా ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మా కళ్ళేమో మా ప్రాణములు సోమసిల్లుతున్నాయి. అదేండి, అరణ్యంలో దొరుకుతాయి అనుకుని వచ్చారు పాపం. రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ నడిపిస్తాడు దేవుడు? అరణ్యంలో కూడా నడిపిస్తాడు. ఐగుప్తు అంటే లోకంలో దొరికేవి రక్షణ పొందిన విశ్వాసులకు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది దొరకో. నిజంగా రక్షణ పొందినట్లయితే దేవుడి బిడ్డలారా దేవుడిచ్చే మన్నాను అపేక్షిస్తూ ఉంటారు, మాంసాపేక్ష కాదు.
ఓ దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు కాదు, తెల్లగడ్డలు కాదు అపేక్షించేది. వారి దృష్టి, వారి మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారై దేవుడు చేసే ఆ మహిమా కార్యాలు, దేవుడు చేసే అద్భుతాశ్చర్య కార్యాల వైపే వారు తమ దృష్టిని సారిస్తా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, అరణ్యం, ఆ ఐగుప్తులో ఏవైతే దొరుకుతాయో వారికి అరణ్యంలో దొరకవు. రక్షణ పొందక ముందు ఏదైతే వాళ్ళు అనుభవించారో, రక్షణ పొందిన తర్వాత కూడా నేను అనుభవిస్తానంటే కుదరదు. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరలోక చట్టం. ఎంత మాత్రం కూడా ఒప్పుకోను గాక, ఒప్పుకోను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు అనే పాపం నుండి విడుదల పొంది, ఫరో అనే సాతాను కాడి క్రింద నుండి విడుదల పొంది, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొంది, ఏమండి అదిగో రెఫీదీము కొండ దగ్గర శరీర కార్యాలను జయించి, ఇదిగో ఆ యొక్క హోరేవు కొండ దగ్గర పరిశుద్ధాత్మ ఓటలు త్రాగి అభిషేకం పొందుకొని ఆత్మీయతలో సాగిపోతున్నటువంటి వారికి ఇప్పుడు ఏ జ్ఞాపకం వస్తున్నాయట? తెల్లగడ్డలు, కోరాకులు, ఉల్లిగడ్డలు, ఓ రకరకాలైనటువంటి పాత జ్ఞాపకాలు. ఒకప్పుడు నేను సారా తాగాను, ఒకప్పుడు నేను అబద్ధాలు ఆడాను, ఒకప్పుడు లంచాలు తీసుకున్నాను, ఒకప్పుడు నేను మోసం చేశాను, ఒకప్పుడు నేను అసలు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కుట్రలు పల్లేవాడిని. అయ్యో, అవన్నీ నాకు ఆత్మీయంలో దొరకడం లేదే. వారి ప్రాణాలు ఏమవుతున్నాయి అంటే సమస్యలు పోతున్నాయట. ఏమవుతున్నాయి చెప్పలేమండి, సమస్యలు పోతున్నాయట. చూసారా ఎంత? ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు ప్రపంచమంతట్లో 700 కోట్ల మంది ప్రజలుంటే 400 కోట్ల మంది ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మెజారిటీ పీపుల్, సగం కంటే, ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ మంది, 700 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో సగం కంటే ఎక్కువ మంది, మెజారిటీ 400 కోట్ల మంది ప్రజలు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది మనోనేత్రాలు వెలిగించబడి ఆ పరలోక మహిమ గల దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నారు? దేవుడు వారి జీవితంలో జరిగించబోయే అద్భుత కార్యాలను చూడగలుగుతున్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 400 కోట్ల మంది క్రైస్తవ ప్రజానీకంలో ఏమండి లక్షల్లో ఉండరు, కొన్ని వేల మందిలోనే. మిగతా వాళ్ళంతా పొట్టు, మిగతా వాళ్ళంతా కూడా కాలు తప్ప. దేవుని బిడ్డలారా, ఈ క్షణంలో కనుక యేసయ్య వచ్చినట్లయితే ఎత్తబడే గుంపు మైనార్టీ. ఈ రోజు దేవుణ్ణి ఆరాధించే గుంపేమో మెజార్టీ, కానీ ఎత్తబడే గుంపేమో కారణం. మిగిలిన గుంపు ఏంటి? ఇదిగో రక్షణ పొందాము అనుకుంటున్నటువంటి గుంపు అరణ్యంలోకి వస్తే సణుగుడు ప్రారంభమైంది. గతంలో మేము చేసినవన్నీ కూడా మాకు ఇక్కడ దొరకటం లేదే, మాకు ఇవన్నీ ఎవరిస్తారు అని చెప్పి ఏడవటం మొదలు పెట్టారు, సనగటం మొదలు పెట్టారు, దేవుణ్ణి రక్షించడం మొదలు పెట్టారు. ఒకవేళ నువ్వు కూడా అటు గుంపులో వచ్చినావా? జాగ్రత్త. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలే, ఎక్కువ బలముంటే 80 సంవత్సరాలు. ఇప్పటికే చాలా ఆయుష్కాలం తరిగిపోయింది. బ్రతికేది ఇదిగో మిగిలిన శేష జీవితం అంతా బ్రతుకుతామా అంటే కుదరదు. ప్రభు రాకడ అతి త్వరలో రాబోతుంది. ప్రభు తన ప్రజలైనటువంటి వారిని ఇదిగో ఈ లోక సంబంధమైన, ఇదిగో ఐగుప్తులో దొరికిన వాటిని వెతికే వారి కొరకు కాదు, కానీ దేవుడు చేసిన విశేష కార్యాలను ఎవరైతే దృష్టించి వాటి కొరకే వెంపర్లాడుతూ, ప్రభువా ఈ అరణ్యంలో నన్ను నడిపిస్తున్నందుకై నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులని 136వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం 16వ వచనంలో దేవుడిని స్తుతిస్తున్నారే. అటువంటి గుంపును కొనిపోవటానికి ఆయన రాబోతున్నాడు. దేవుడిగా అట్టి గుంపులో, పరలోకానికి కొనిపోబడే గుంపులో నీవు నేను ఉండాలన్నటువంటిదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే మనలను ఎక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆయన తన మాటలను తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా ఐగుప్తుని విడిచినా వీళ్ళను ఐగుప్తు విడవలేదండి, తరుగుతుంది. వాళ్ళలోనే ఉంది ఐగుప్తు. ఐగుప్తుని విడిచి ఎంతకాలం అయింది? ఐగుప్తు దాటిపోయింది, ఎర్ర సముద్రం దాటిపోయింది, రెఫీదీము కొండ దాటిపోయింది, హోరేవు కొండ దాటిపోయింది. అరణ్యంలో చాలా వరకు కొంతవరకు వాళ్ళు ప్రయాణం యాత్ర చేస్తా ముందుకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తుకు వస్తున్నాయి అంట? విడిచి వచ్చిన ఐగుప్తు, విడిచి వచ్చిన ప్రాచీన స్వభావం, విడిచి వచ్చిన అబద్ధాలు, మోసాలు, కుట్రలు, గర్వం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకి జ్ఞాపకం వస్తూ ఉంటే చివరికి వారి ప్రాణాలు బలం పొందుకుంటాయా లేక సొమ్మసిల్లుతాయా? సొమ్మసిల్లినప్పుడు ఏం దేవుడు అయ్యా నువ్వు అని సడుగుటం మొదలు పెడతారా లేక స్తుతించడం ప్రారంభిస్తారా? దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చి ఉన్నాడు. ఐగుప్తులో దొరికేవి ఎక్కడ దొరకవు చెప్పండి? అరణ్యంలో దొరకవు. కాబట్టి ఐగుప్తు అంటే ఏంటని చెప్పుకున్నాం మనము? లోకంలో ఏముంటాయండి? ఐగుప్తు అంటే లోకంలో ఏముంటాయి చెప్పలేమండి. లోకాశలు ఉంటాయి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము,
అవి తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి చిత్తము నెరవేర్చువాడే నిరంతరము నిలుచును. ఈ లోకం దాని నటన గతించే కాలం. కాబట్టి లోకంలో ఏముంది? లోకాంశ, శరీరాశ, నేత్రాశ, జీవబడ్డంబో. వాళ్ళ శరీరం ఇప్పుడు దేని కోరుకుంటుందండి? వాళ్ళ శరీరం దేని కోరుకుంటుంది? లోకంలో ఉన్న శరీరాశను కోరుకుంటుంది. అయ్యో, మేము లోకంలో ఒకప్పుడు ఐగుప్తులో లోకంలో ఉన్నప్పుడు మేము ఏమేమో అనుభవించాం, మాకు ఇక్కడ అవి దొరకటం లేదు, మాకు కావాలి, ఎవరు పెడతారు? సనగటం ప్రారంభించింది. బైబిల్ ఏం చెప్తుంది? చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనమా 15 నుండి 17 వచనాల వరకు చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి, నేను చదువుతాను, ఎవడైనను లోకమును ప్రేమిస్తే, లోకములో వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం తండ్రి వలన పుట్టినవి, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుకోను, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే లోకమును అందులో ఉన్న వాటిని ప్రేమించొద్దని 15వ వచనం. మరలా చదువుతున్న 15వ. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనకు తెలిసిందే, ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడెవడు, వాడు దేవునికి. లోకాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని స్నేహం చేయకూడదు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. లోకాన్ని ప్రేమించావా, ఇదిగో తండ్రి ప్రేమ నీలో ఉండదు. లోకంతో స్నేహం చేసేవా, దేవుడు నీకు శత్రువుగా మారిపోతాడు సుమా. కాబట్టి లోకము అంతా కూడా నశించిపోయేది. కాబట్టి లోకంలో ఏముంది? ఐగుప్తులో ఏముండేది? లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవబడ్డంబో. యేసు ప్రభుని కొండపైకి తీసుకుని వెళ్ళి అపవాది ఏం చూపిస్తున్నాడు? లోక భోగాలను చూపిస్తున్నాడు. వాడు ఏం చూపిస్తున్నాడు చెప్పలేమండి? లోక భోగాలు. అంటే లోకంలో ఏముంది? యేసు ప్రభు కరాఖండిగా తృణీకరించాడు కదండి, జయించాడు. నీవు నేను ప్రభు రాకడ దినాలు ఉంటున్నాము, మనల్ని ఏం చేయాలని చెప్తున్నాడు? జయించాలి కదండి. లోకాశలను, లోక భోగాలను, శరీర కార్యాలను, శరీర ఇచ్చలను, శరీర స్వభావాన్ని, శరీర మనస్సును మనం ఏం చేయాలి? జయించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, జయించు వానిని నా సింహాసనము మీద కూర్చుండనిస్తాను అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూర్చుండి వెళ్తాడంటే జయించాలి. దేన్ని జయించాలి? లోకాన్ని, లోక భోగాల్ని, శరీరాచల్ని, శరీర స్వభావం, శరీర మనస్సు, శరీర కార్యాలు, వాటన్నిటిని ఎవరైతే జయిస్తారో వాళ్ళని కొనిపోయి ఎక్కడ కూర్చోబెడతాడంట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము 3వ లైన్లో జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండా నేస్తాను అని ఆయన మాట్లాడుతూ వింటూ ఉన్నాడు. కాబట్టి దేవుని జనాంగమా, మనం ఏ గుంపులో ఉంటున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నామా? లోక భోగాలను ప్రేమిస్తున్నామా? అయితే తండ్రి ప్రేమ నీలో ఉండొచ్చుమా? దేవుడే నీకు బద్ద శత్రువుగా మారితే మన బ్రతికేమైపోతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి లోకములో ఉన్న ఏది మంచిది కాదు. లోకములో ఉన్న దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్న దేనితో కూడా మనము స్నేహం చేయకూడదని పరిశుద్ధ గ్రంథం. ఒకవేళ అలా చేసినట్లయితే 2వ పేతురు పత్రిక గతంలో మనం చూసాం 3వ అధ్యాయము 6వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకాన్ని నీటి వరదలో మునిగి దేవుడు ఏం చేశాడు? అప్పటి లోక భోగాల్ని, అప్పటి లోకాశలను ఆకాశం నుండి జలప్రళయం పంపించి ఆ మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే అప్పటిన్న లోకాన్ని అప్పుడున్న 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలో నాశనం చేశాడు. 7వ వచనం, ఇప్పుడున్న ఆకాశమును, ఇప్పుడున్న భూమిని భక్తిహీనుల తీర్పులకు నాశనం దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి. అప్పుడున్న లోకాన్ని నీళ్లతో నాశనం చేశాడు. ఇప్పుడున్న లోక భోగాల్ని, ఇప్పుడున్న చెప్పండి లోకాశలను దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకాలతో నాశనం చేయబోతున్నాడు. ఎలా నాశనం చేయబోతున్నాడు? 10వ వచనము 2వ లైన్లో, 10వ వచనం 2వ లైన్లో, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు నీరు, గాలి, భూమి, ఆకాశం, సముద్రం అన్ని కూడా వెలుగు కదండి. ఈ పంచభూతములు మిక్కటమైన వేగంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి కనుక ఆకాశములు కూడా ఏమవుతాయంటే మంటల్లో రగులుకొని లయమైపోతాయి. పంచభూతములు మిక్కటమైన మహావేగంతో
కరిగిపోతాయని దేవుని లేఖనం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇప్పటి లోకాన్ని, లోక భోగాన్ని, లోకాశని నాశనం చేయబోతున్నాడు. ఈనాటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాస బిడ్డలు ఈనాడు దేని కొరకంటే లోకాన్ని పోగు చేసుకుంటానికి పరిగెత్తున్నారు. నేను తింటుమా, త్రాగుదుమా, సుఖింతుమా, ఎంత సంపాదించుమా, ఎంత పోగేద్దుమా, ఆ మొత్తం కూడా దేవుడు అగ్నిని కురిపించి కాల్చివేయబోతున్నాడు. నువ్వు పరలోక మహిమ వైపు చూడకుండా నువ్వు వాటి వైపే చూస్తూ వాటినే వాటేసుకుంటూ వాటినే పోగు చేసుకుంటూ మురిసిపోతావంటే వాటితో పాటు నీవును నరకంలో కాలిపోగలవు. జాగ్రత్త. జీవితాన్ని ఇదిగో ఇంకా కొంచెం కాలమే, కొంచెం చిన్నవాడు ఆలస్యం చేయక ప్రభు లేఖనాలు ఘోషిస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. పరిశుద్ధుడైన వాడు ఇంకనూ పరిశుద్ధుడు కానీ. చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనములో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతము దేవుని బిడ్డ యేసు చేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా? నీ పరిశుద్ధత కాపాడుకుంటున్నావా? నీతి కలిగి జీవిస్తున్నావా? నీ దృష్టి ఇదిగో భూలోకం వైపు, ఐగుప్తులో ఉన్న వైపు కాకుండా ఇదిగో పొందబోయే మహిమ వైపు, నిత్యమైన ఆనందం వైపు నీ దృష్టి సారించిన సంతోషంతో పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? అయితే ప్రభు రాకడ దినం వరకు, పరలోకాన్ని కొనుక్కోబడేంత వరకు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత అది నీపైనే. అపవిత్రుడిగా ఉన్నావా? నువ్వు ఇంకా అపవిత్రుడిగా పోతూ కనుక ఉంటే ఒక రోజు తప్పదు. ఆయన సిద్ధపరిచిన జీతం ఏంటో తెలుసా? నిత్యమైన నరకాగ్ని ఉంటుంది. 11వ వచనంలో మనం చదువుకున్నాం, అపవిత్రుడని ఇంకను అపవిత్రుడుగాని, అన్యాయం చేసేవాడిని ఇంకను అన్యాయముగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకను నీతిని, పరిశుద్ధుడిని ఇంకను నేను త్వరగా వస్తున్నాను. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. సుమా, నిర్లక్ష్యంగా ఉంటున్నావా? అశ్రద్ధగా ఉంటున్నావా? చాలా మంది అడుగుతున్నారట, ఏదండి బాబు ఆయన ఏదో వస్తాడని చెప్పి ఎప్పుడు నుండి అంటున్నారు, ఆయన రాడు పెట్టడు. సృష్టి ఆరంభం నుండి ఏది 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒక గుంపు అడుగుతుందట, ఏమని? ప్రభు వస్తాడంటున్నారు, ఎప్పుడు నుండో చెబుతున్నారు, ఆయన రాడు పెట్టడు, అసలు ఆయన ఉండనంటారా? అంత వడ్డిదేనండి బాబు అని ఒక గుంపు లోకాన్ని ఏం చేస్తుందంట, అరే కావో పిల్ల ఆరాం కరోనే భయ్, ఓ బత్తివా కొన్ని ఆటని బెట్టర్కి బాతే అంటా ఉన్నారట. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 4, ఆయన రాకడను కూర్చిన వాగ్దానం, ఆయన వస్తాడంటున్నారే, ఏదయ్యా బాబు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించిన మొదలుకొని సమస్యను సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని మొదట మీరు తెలుసుకోవాలి. ఏలియన్గా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మలుతురు. ఆ నీళ్ల వలన, ఏ నీళ్ల వలన? నోబహు కాలంలో అప్పుడున్న లోకాన్ని, లోకభోగాన్ని, లోకాశల్ని దేవుడు నీటి వలన నాశనం చేశాడు. కాబట్టి ఇప్పుడున్న లోకాన్ని అగ్ని గంధకాలతో నాశనం చేయటానికి రాబోతున్నాడు. దేవుని మీద నువ్వు సిద్ధమేనా? యేసు ప్రభు ఈ క్షణంలో వస్తే నువ్వు విడవబడినట్లయితే, ఇదిగో ఒక గుంపు ఎత్తబడిన తర్వాత నువ్వు 2వ గుంపులో కనుక ఉండి విడవబడినట్లయితే అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రయోజనం లేదు. అయ్యో ప్రభువా, నీవు నాకెంతో సమయం ఇచ్చావయ్యా, నీవు ఉన్నప్పుడు నేను నిన్ను ఎరగనైతిని, నిన్ను తెలుసుకోనైతిని. అనేక మంది దైవ సేవకుల ద్వారా నా చెవులు దిబ్బెక్కేటట్టు నీ వర్తమానముల ద్వారా నా వెంటబడ్డావయ్యా, 2 చేతులు చాపావు నాయన. ఇదిగో నీ స్వరాన్ని నేను పెడముఖాన్ని పెట్టి అవి దేవుని లోకములో ఇదిగో స్నేహం చేస్తూ లోకాశంలో పడి నిన్ను నేను దూరపరుచుకున్నాను ప్రభువా. ఇప్పుడు నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నన్ను పడిపోవాలయ్యా అని ఆనాడు కనుక నువ్వు ఏడ్చినట్లయితే ప్రయోజనం అయిపోయింది. సమయం నీ కొరకు ఒకటి కాచుకొని ఉంది. ఏంటో తెలుసా? అది నోరు తెరుచుకొని ఉంది, అగ్ని గంధకాలతో మండే గుండెం. నీ రాక కొరకై అది ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెవులు పిక్కటిల్లేలా, గుండెలు దద్దరిల్లేలా ఆయన కేకలు వేసి మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు అటువంటి నరకాగ్ని గుండంలో పడకూడదనేది. నిత్యత్వంలో తనతో కూడా మహిమ గల సింహాసనం మీద కొనిపోయి నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నటువంటిది. కాబట్టి ఆత్మ దేవుని యొక్క స్వరానికి మనం లోబడదామా? విధేయమవుదామా? నిత్యులుగా ప్రభువా నీ కొరకు నాకు సహాయం చేయండి, నీ కొరకు కావాలి అని ప్రభు మనం ఏం చేయాలి? వేడుకోవాలి. ఇప్పుడు ఐగుప్తులో ఏమేమి దొరుకుతాయో వాటి అరణ్యంలో దొరకట్లా. ఏమేమి దొరికాయి అవన్నీ కూడా మనం చూస్తాం.
ఇప్పుడు అవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కీరకాయలు దోసకాయలు అంటే లంచాల మోసం, త్రాగుడు, సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ కూడా ఐగుప్తులో లోకంలో దొరికేవి. అరణ్యంలోకి వచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అవి దొరకపోయేసరికి ఒక గుంపు ఏం చేయటం ప్రారంభించిందంటండి, సడుగుడు ప్రారంభించిందండి. మీ తర్వాత చదువుకోండి, ఇవన్నీ చూడటానికి సమయం లేదు. ఏం చేస్తా ఉంది గుంపు అనండి, అరణ్యంలో దొరకపోయేసరికి అరణ్యంలో దొరికి ఆ ఐగుప్తులో దొరికేవన్నీ అరణ్యంలో దొరకపోయేసరికి సనగటం ప్రారంభించారండి. ఎక్కడెక్కడ సనిగాడు తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 24వ వచనంలోను, నిర్గమకాండం 16వ అధ్యాయము 2-3 వచనాల్లోను, నిర్గమకాండం 17వ అధ్యాయము 3వ వచనంలోను, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 5వ వచనంలోను, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాలు మరియు మొదటి వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తులో దొరికేవి అరణ్యంలో దొరకపోయేసరికి సడిగి నేరసించి ఆత్మీయతలో వెనకబడి వాళ్ళు పైగా అంటున్నారు. ఏమని అంటున్నారు? సంఖ్యాకాండంలో ఒక మాట చూద్దాం, 13వ అధ్యాయంలో. అవన్నీ దొరకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? సడిగి నేరసించి, నువ్వేం దేవుడు అయ్యా, మాకు అబద్ధాలు లేకుండా చేసేప్పటికి, మాకు మోసం చేయకుండా, లక్షలు తీసుకోకుండా, సినిమాలు చూడుకోకుండా, ఇవన్నీ లేకుండా అసలు మేము ఎట్లా ఉండగలుగుతా ఉంటావు అని ఏం చేయటం మొదలు పెట్టారు? సడిగి ఏం చేస్తున్నారు? నీరసం వచ్చిందంట వాళ్ళకి. ఆత్మీయతలు వెనకబడి పైగా అంటున్నారు. ఏమంటున్నారు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో, 3వ వచనం 5వ లైన్లో తిరిగి ఐగుప్తుకు మేలు కాదా కదండి, సారీ మన్నించాలి, 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం 5వ లైన్లో ఏమంటున్నారు? తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట ఏం కదా? ఆత్మీయతలో వెనక్కి వెళ్ళిపోవటం, మేము పాత అలవాట్లకు వెళ్ళిపోవటం, ప్రాచీన స్వభావానికి వెళ్ళిపోవటం, లోకాన్ని అపరిమితంగా జురుకోవటం మాకు మేలు కాదా? చూసారా? పైగా అంటున్నారు 4వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మనం ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళుదామని. ఎవరైనా ఆత్మీయతలో ముందుకు నడిపించడానికి ఒక దైవ సేవకుడిని నాయకుడిగా పెట్టుకుని, అయ్యా ఇదిగో మమ్మల్ని ఆత్మీయతలో బలపరచండి, ఇదిగో పరమఖండానికి మమ్మల్ని నడిపించండి బాబు అని ఒక నాయకుడిని, ఒక పాస్టర్ని నియమించాడు. కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళడానికి, లోకంలో కలిసిపోవటానికి, ఐగుప్తుకి వెళ్ళడానికి, పాత అలవాట్లకి నడిపించడానికి ఒక నాయకుడు కావాలంట, ఒక పాస్టర్ గారు కావాలంట. ఎంతమంది లేరండి లోకం వైపు మళ్లించేవాడు? మెజార్టీ పాస్టర్లు ఈ లోకంలో ఎంతో మంది ఇదిగో పరలోకానికి పోకుండా అడ్డగించి వీటే వెనక్కి లోకంలోనికి వెళ్ళి వాళ్ళు విడవబడి నరకానికి పోయే గుంపులో కాకుండా ఇదిగో అనేక మందిని విశ్వాసులు కూడా మోసం చేసి మభ్య పెట్టి నరకంలోకి ఈడ్చుకెళ్ళిపోతూ ఉంచి ఉన్నారు. దేవునికి నాగమా మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అరణ్యంలో అంటే ఐగుప్తులో ఏముందో అవి దొరకపోయేసరికి వాళ్ళు సరికి వెనక్కి వెళ్ళడానికి ఎలాగ నిరసించి ముందుకు వెళ్ళారో మనం ఇంతవరకు చూసాం. మరి అరణ్యంలో ఏముంటాయి, ఐగుప్తులో ఏముంటాయో చూసాము. అరణ్యంలో ఏముంటాయి అంటే ఇందాక ప్రారంభంలో మనం చూసాం కదా, అరణ్యంలో ఏం దొరుకుతుందంటే మన్నా. చెప్పరేమండి ఏం దొరుకుతుంది అరణ్యంలో? ఇక్కడ ఏం దొరుకుతుంది? మన్నా దొరుకుతుందండి. ఇది అరణ్యంలో దొరుకుతుంది. అరణ్యంలోకి ఎవరు ఇస్తారో వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఐగుప్తులో ఉన్న వారికి కనానులోకి చేరిన తర్వాత అక్కడ కూడా మనకి అరణ్యంలో దొరుకుతుంది మన్నా అంటే ఏంటో తెలుసా? మన్నా అంటే దేవుని కృప. చెప్పండి, అందరూ చెప్పండి. మన్నా అంటే ఏంటి? దేవుని కృప. మన్నా దేనికి సూచన అంటే దేవుని వాక్యానికి సూచన. మన్నా దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. మరలా చెప్తున్నాను, మన్నా దేవుని కృపకు, మన్నా దేవుని వాక్యానికి, మన్నా పరిశుద్ధతకు సూచన అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన్నా అంటే దేవుని కృప, మన్నా అంటే దేవుని వాక్యం, మన్నా అంటే పరిశుద్ధత. దేవుడిని యెహోవా అంటున్నాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం 4వ లైన్లో, నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం 4వ లైన్లో, 16వ అధ్యాయము 4వ వచనం, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం 4వ లైన్లో ఏమంటున్నాడు అంటే, ఈ ప్రజలు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలును గూర్చి దేవుని యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రజలు రక్షణ పొందినటువంటి పాత నిబంధన విశ్వాసులు, ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బట్టు ఆనాడే కూర్చుకోవాలట. అర్థమవుతుందండి? ఏనాటి బట్టు అంటే ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు కురిపిస్తూ ఉంటే ఈ విశ్వాసులు, పాత నిబంధన ఇశ్రాయేలు విశ్వాసులు వెళ్ళి అరణ్యంలో ఏం చేయాలంట? ఏ రోజు మన్నా ఆ రోజే కూర్చుకోవాలి అని ఆయన మాట్లాడారు. సంఖ్యాకాండంలో
ఏమండి 11వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మన్నా ఎలా ఉంటుందంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆ మన్నా ఎలా ఉందంటండి? ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపుకు అది బోళ వలె గుండ్రంగా ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగట్టు విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి ఎలా ఉందట? క్రొత్త నూనె రుచి వలె ఉందట. అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఆ పాతది ఏది కూడా దేవుడు ఇవ్వటల్లా, ఐగుప్తులో దొరికినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమి ఇస్తున్నాడు? మన్నా ఇస్తున్నాడు. పైగా అంటున్నాడు, దీన్ని నువ్వు ఏ రోజు మన్నా ఆ రోజే ఫ్రెష్ గా కూర్చుకోవాలి, సన్నిధి కాదంటాడు. ఏ రోజు మన్నా ఆ రోజే కూర్చుకోవాలి, నిన్నటిది ఈ రోజు ఉండదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఫుడ్ కాదది కదండి. ఏ రోజు మన్నా ఆ రోజే. అర్థమవుతుందా? ఏ రోజు మన్నా అంటే ఏ రోజు దేవుని కృపను ఆ రోజే కూర్చుకోవాలి, ఏ రోజు దేవుని వాక్యాన్ని ఆ రోజే కూర్చుకోవాలి, ఏ రోజు పరిశుద్ధతను ఆ రోజే నువ్వు కాపాడుకుంటూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. కాబట్టి ఉదాహరణకి మొట్టమొదటి ఏంటి మన్నా అంటే ఏంటి చెప్పండి? దేవుని కృప. దీన్ని మనం ప్రతిరోజు కూడా కూర్చుకోవాలని బైబిల్ చెప్తుంది. ఈ మన్నాను, ఈ కృపను ప్రతిరోజు కూడా కూర్చుకోవాలి, ఏ రోజు ఆ రోజే. అదండి ఆమె దేవుని కృప లేకుంటే, దేవుని కృప ఎందుకు? పరమకార్యాలను స్వతంత్రించుకోవాలంటే అడుగులు ముందుకు పడాలి. ఇది ఆత్మీయ యాత్ర, అరణ్యంలో ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో మనంతట మనం నడవలేము, కాబట్టి అడుగులు ముందుకు పడవు కాబట్టి మనము పరలోక మహిమను స్వతంత్రించుకోలేము. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో అడుగులు ముందుకు పడాలి, యాత్ర కొనసాగించాలి అంటే మనకు ప్రతిరోజు ఏమవసరం? దేవుని కృప లేకుంటే మనం ఒక్క అడుగు మనము అడుగులు ముందుకు వేయగలుగుతున్నాము అంటే అది దేవుడి యొక్క కృప మాత్రమే అని మనము గ్రహించాలి. ఇంకొక విషయం, దేవుడు అన్నాడు, ఇందాక మనం చదువుకున్న నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం 4వ లైన్లో, ఈ మన్నా ఏ నాటి మన్నా ఆ రోజే ఫ్రెష్ గా కూర్చుకోవాలి. నిన్న ఆత్మీయతలో సాగిపోవటానికి దేవుడు మనకేమిచ్చాడు? కృపనిచ్చాడు, మన్నానిచ్చాడు. అది నిన్నటి వరకే. అర్థం చేసుకుంటారా? నిన్న మనం ఆత్మీయతలో నడవటానికి దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆయన కృపనిచ్చాడు, మన్నానిచ్చాడు. అది నిన్నటి వరకే పరిమితం. నిన్న మనకు ఎంత అవసరమో అంత చాలినంత కృప ఇచ్చాడు కాబట్టి మనము ఆత్మీయతలో ముందుకు అడుగులు వేయగలిగాం. అది అయిపోయింది. నిన్నటి కృప నిన్నటికే అయిపోయింది, ఇంకా లేదు, బ్యాలెన్స్ లేదు. మరలా ఈ రోజు నడవాలంటే ఆత్మీయతలో మరలా మనం అడుగులు ముందుకు వెళ్ళాలంటే ఏమండి? నిన్న ఒక 2 ఫర్లాంగులు నడిచాము దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఎన్ని సంవత్సరాల ప్రయాణం అది? ఎన్ని సంవత్సరాల ప్రయాణం అని గతంలో మనం చూసాం? 40 సంవత్సరాల ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణంలో మనం దేవుడిచ్చిన కృపను బట్టి నిన్న ఒక 40 కిలోమీటర్లు నడిచాము. ఏమండి? 40 కిలోమీటర్లు ఒక రోజు కావలసినంత చాలినంత కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కృపను బట్టి మాత్రమే మనం నడవగలిగాం. మనము సొంతంగా నడవలేము, మనకు శక్తి లేదు, మనకు బలం లేదు, మనము నిష్ప్రయోజకులం. మనం ఏమైనా నడవగలిగాము అంటే నిన్నటి దినం ఆత్మీయతలో అది దేవుడిచ్చిన కృపను బట్టి మాత్రమే. మరలా ఈ రోజు నడవాలంటే మరలా ఏం చేయాలి? దేవుడు మనకు కృపనివ్వాలి. కృపనివ్వాలంటే లేకునే మనం బెడ్డ దిగి మంచం మీద నుండి దిగి మోకాళ్ళ మీద నుండి ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, నా గురి ఒక్కటేనయ్యా, నా ఫోకస్ ఒక్కటేనైనా, నేను పరలోక మహిమలో చేరాలి తండ్రి. అక్కడికి నడవటానికి నాకు శక్తి లేదయ్యా, నిన్న నాకు నడవటానికి మీ కృపనిచ్చినందుకే వందనాలు ప్రభా. నేను ఈ రోజు నా అంతటా నేను నడవలేనయ్యా, మీ కృపను నాకు చాలినంత ఇవ్వవా ఈ రోజు అని మనము ఏ నాటికి ఆనాడు వేకునే దిగి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి అడిగినట్లయితే యేసయ్య మనకి ఏం చేస్తాడు? ఇంకొక 40 కిలోమీటర్లు ఈ రోజు నడవటానికి సమృద్ధిగా ఇచ్చే దేవుడు, అరకొరగా ఇచ్చే దేవుడు కానీ కాదు, సమృద్ధిగా మనకు చాలినంత కృపను ఇచ్చే దేవుడు అని మనము చూస్తూ ఉన్నాం. గత వారం ఒక మాట చూసాము, లెమెంటేషన్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. ఇర్మియా గ్రంథం తర్వాత విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా ఏమన్నాడంటే
యెహోవా ఏమై ఉన్నాడంటే అండి, కృప. అబ్బా, కృప కావలసినంత ఉంది, కావలసినంత సమృద్ధిగా ఉంది. ఎవరికి ఎంత కావాలో అడిగి తీసుకోవచ్చు కదండి. ఎవరికి ఎంత కావాలో అడిగి తీసుకోవచ్చు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. 23వ వచనంలో, అనుదినము ప్రతిరోజు నూతనంగా ఆయనకు మన మీద ఏం పుట్టుచున్నదంటే వాత్సల్యత. అనుదినము, నిన్నటికి నిన్నే, మరలా ఈ రోజు ఏంటంటే 23వ వచనంలో నూతనంగా, అంటే ఫ్రెష్ కృప ఇది. నిన్నటి సతి కృప లేదు, అయిపోయింది, అది నిన్నటికి, అది నిన్న ఫ్రెష్ వేడి చేశాడు. ఈ రోజు మరలా నూతనంగా అనుదినము ఆయనకు మన మీద ఏం పుట్టుచున్నదంటే కృప, వాత్సల్యత, ప్రేమ, కనికరం, చాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఒక మాట ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, కృప వెంబడి కృప. ఏమండి, ఏంటంటే 1:16 ఏముంది? ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉందంటే కృప. ఆయన సమృద్ధిలో నుండి మనమందరం ఏం చేయాలి? కృప వెంట కృప పొందుకోవాలంట. ఏం పొందుకోవాలండి? ఏం పొందుకోవాలని చెప్పలేమండి. కృప 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 కృప. ఆ కృపకు యోగ్యులు కాదు, కృపకు పాత్రులు కాదు కదండి. కృపను పొందుకుంటానికి అర్హత లేనటువంటి వారిగా వచ్చి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఇదిగో నాడు ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలుకి పైనుండి మన్నా కురిపిస్తూ అంటున్నాడు దేవుడు. ఏనాటి కృప అన్నాడు, ఏనాటి దేవుని వాక్యం అన్నాడు, ఏనాటి పరిశుద్ధత ఆనాడు మీరు పొందుకుంటూ కలిగి ఏం చేయాలి? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఎందుకు పనికి ప్రయోజనపడుతుంది మనకంటే, కృపేమో చెప్పలేమండి ఆత్మీయులు అడుగులు ముందుకు వేయటానికి. మన్నా అంటే రెండవది ఏంటి? దేవుని వాక్యం మన వంకర జీవితాన్ని సరిచేయటానికి. మూడవదిగా మన్నా అంటే పరిశుద్ధత. మనము అనుదినము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటానికి ప్రభు యొక్క శక్తిని పొందుకుంటూ ఆయన ఎవరి కోసం రాబోతున్నాడు చెప్పలేమండి. పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. పాపుల కొరక, అపవిత్రుల కొరక, మూర్ఖుల కొరక, పట్టుమస్తుల కొరక, అవిధేయుల కొరక, తిరుగుబాటు చేసే వాళ్ళ కొరక, ఐగుప్తులు అంటే లోకాన్ని పరమాణంగా జురుకునే వారి కొరక, దేవుడు అంటే లక్ష్య పెట్టని వారి కొరక ఆయన వచ్చేది. అలాంటి వారు పరలోకంలో ప్రవేశించరు అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేస్తుంది. చదవండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటే, ఆ అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు పరలోకంలో చేరారంట. అన్యాయస్తులు, మూర్ఖులు, అవిధేయులు, తిరుగుబాటు ఎవరంటారు? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు మోసపోకులు, చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి కనుకల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలు, లోపులు, త్రాగుబోతులు, దోషకులు అంటే దూషించేవారు, దోచుకుని వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు. చాలా మంది అనుకుంటున్నారు, ఈ రోజు ఇందా చెప్పని 400 కోట్ల మంది దేవుని ఆరాధించేవాడు. ఆ 400 కోట్ల మందిలో మెజారిటీ పీపుల్ ఈ వచనంలో ఉన్నవాడు ఉన్నారండి. అట్టి వారిని గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అట్టి వారు పరలోక రాజ్యములో అడుగు పెట్టరో, ప్రవేశించరో, విడమబడి నరకానికి పరిగెత్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ రోజు కృప మనం ఆ రోజు సమకూర్చుకోవాలని యెహోవా నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం 4వ లైన్లో తెలియజేస్తున్నాడు. ఏ నాటి కృప ఆనాడే, ఏ నాటి వాక్యం ఆనాడే. అదండి, 50 సంవత్సరాల నుండి సంఘాల్లో ఎప్పుడు చూసినా ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు, ఆ గొలియాతు దావీదు కథలే తప్ప కొత్త వాక్యాలు రావటం లేదు. దేవుడు అంటున్నాడు, నిన్నటిది ఈ రోజు కాదు, ఈ రోజు రేపు కాదు, ఏ నాటిది ఆనాడే ఫ్రెష్ మన్నా, ఏ నాటి కృప ఆనాడే, ఏ నాటి దేవుని వాక్యం ఆనాడే. నిన్ను సరిచేయడానికి దేవుని వాక్యం అవసరం. వంకరగా ఉన్న నీ బ్రతుకును చిన్నగా నడిపించడానికి దేవుని వాక్యం అవసరం. కాబట్టి ఏ నాటిది ఆనాటి దేవుడు మనకిస్తాడు. ప్రభా, ఉదయాన్నే చేయాలి, దేవా నీ పరలోక మన్నా నా మీద కురిపించయ్యా అనగా నీ వాక్యం ద్వారా నా బ్రతుకును సరిచేయ ప్రభువా అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి మొదలుపెట్టుకుంటే వంకరగా ఉన్న జీవితాన్ని తిన్నగా నిలబెట్టి పరలోకానికి నడిపిస్తా వచ్చాడు. కాబట్టి కృప వెంబడి కృపని యోహాను సువార్త మనం చదువుకున్నాం. 1:16 కృప వెంబడి కృపను పొందేదం. ఏం పొందుకుంటాం? కృప వెంబడి కృపను పొందేదం. ఆనంద యాత్ర. ఈ యాత్ర వాళ్ళకి ఎలా ఉందంటే, ఒక గుంపుకి ఆనందంగా ఉంది. అరణ్య యాత్ర ఆనంద యాత్రగా
పూలబాటగా మలచబడింది, రాజబాటగా ఉంది వాళ్ళకి. ఈ ముళ్ళో, తుప్పలో, గాఢాంధకారం, పులులో, సింహాలు, క్రూరమృగాలు, తేళ్లు, మండగంలో ఏది కనబట్టల్లా వాళ్ళు. అరణ్య యాత్రను దేవుడు ఎలా మార్చాడంట? ఆనంద యాత్రగా మార్చేశాడు. ఎందుకంటే వాడు విశేష కార్యాలు. ఏ నాటికి కావాల్సిన కృప వారికి ఇస్తుంటే ఆత్మీయతలో ఎవరి ముళ్ళలో నడవగలుగుతారు ఎవరైనా? అరణ్యం అంతా ముళ్ళ తుప్పలు కదా, నడవగలుగుతారా? చీకట్లో గాఢాంధకారం, కమ్మి చీకటి, ఎక్కడ అడుగు వేయాలో తెలీదు. కానీ వారు మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారే దేవుని అద్భుత కార్యాన్ని, ఆ యొక్క మన్నాను వాళ్ళు తేరి చూడగలుగుతున్నాడు. దేవుని కృప ప్రతి విశ్వాసికి అవసరం. కృప లేకుండా మనం ప్రభు కొరకు ఎంత మాత్రము కూడా మనం జీవించలేం, పరలోకంలో ప్రవేశించలేం. కాబట్టి దేవుని బిడ్డ నిశ్చయముగా మనం ఏం చేయాలి? ప్రభుని, ప్రభువా ఏనాటి కృప నాకు అన్నాడు. నువ్వు నేను రేపు కూడా ఇవాళ అడుగుతానికి ఇవ్వడు. ఈ రోజు కావాల్సిన అడుగు, ఈ రోజు కావాల్సిన మన్నా చాలినంత సమృద్ధిగా ఆయన కృపనిగిస్తాడు. రేపు ఉదయాన్నే లేచి నువ్వు అడిగితేనే ఇస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రార్థనా కూటానికి వెళ్ళబోతున్నాను. అదండి బుధవారం వాళ్ళ మ్యారేజ్ ఉంది కాబట్టి పోతున్నా. ఇప్పుడు అంటే ఈ రోజు రమ్మని పిలిచారు కాబట్టి ఈ రోజు పోతున్నా. ఈ రోజు పిలిచారు కదా అని బుధాకులు పోయి రోజు వాళ్ళ ఇంట్లో కూర్చుంటేనే. యేసయ్యను కూడా మనం ఏం చేయాలి? ఏ రోజు ఇన్విటేషన్ పంపితే ఆ రోజే కృప ఇస్తాడు. ప్రభువా బైబిల్ ఏముందండి? 145వ కీర్తన 18వ వచనం 2వ లైన్లో, నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపంగా. హలో, ఏంటి మీద కేకలేసుకుంటున్నా ఎందుకు? ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను కదా. ఆయన ఏమంటాడు? యెషయా గ్రంథం 58:9లో, హలో ఎందుకు అలా మొరపెడుతున్నా, కేకలేస్తున్నావు? నేను ఇక్కడే నీ ప్రక్కనే ఉన్నా. ఇలా కృప కావాలని మొరపెట్టే వాళ్ళ ప్రక్కనే నేను ఉంటాను సుమా. నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నావా? పరలోకంలో, ఆకాశంలో. నువ్వు ప్రతిరోజు కృప కావాలని నాకు మెరపెడతావు, అది నాకు తెలుసు. నువ్వు ఏ రోజు కూడా కృప కావాలని అడగకుండా మానలేదు. కాబట్టి నేను ఎక్కడున్నాను? నువ్వు ఈ రోజు కూడా మొరపెడతావని నేను నీ ఎదుటే ఉన్నాను. నీకు కృప కావాలా అడుగుతున్నావు కదా. ఇదిగో ఈ రోజు నీకు కావలసినంత సమృద్ధి కృప అని ఆయన ఇచ్చిన కృపను బట్టి ఏనాటికి ఆనాడే మనము మన ఆత్మీయతలో ఏం చేయాలి? ఫ్రెష్ గా దేవునిలో అడుగులు ముందుకు వేసుకుంటూ సాగిపోవాలి. దేవునికి మహిమ. కృప అంటే ఏంటి చెప్పండి? కృప 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 అంటున్నారు పాస్టర్ గారు. కృప అంటే ఏంటి అని అడుగుతారేమో ఎవరైనా అని చూస్తున్నా. కృప అంటే ఎబిలిటీ, సామర్థ్యము. నువ్వు ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నావో అందులో నీకు శక్తి చాలటం లేదు, నీకు బలం చాలటం లేదు. ఆ బలహీనతల్లో నీకు బలాన్ని బట్టి కృప. దేవునికి మహిమ. ఆత్మీయతలో అరణ్యంలో నువ్వు అడుగులు ముందుకు వెళ్ళకపోతున్నావు నీ అంతటి నీవు. కాబట్టి నీకు చాలినంత నీకు కృపను అంటే బలాన్ని లేక శక్తిని దేవుడు ఇవ్వటమే. మనము అయోగ్యులు, పాపులు, దేవునికి దూరస్తున్నాం, దేవునికి శత్రువులం, మురికిలో పొరలాడుతున్నటువంటి వారము. కాబట్టి ఆత్మీయతలో అడుగులు వేసి పరలోకంలో ప్రవేశించడానికి మనం అర్హులం కాదు. కాబట్టి పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి అడుగులు ముందుకు వేయాలి. కాబట్టి దేవుడిచ్చే కృపే. దేవునికి మహిమ. ప్రతి ఒక్కరికి దేవుని కృప అవసరం అండి. ఒక పైలట్ ఉన్నాడు అనుకోండి, విమానం నడుపుతున్నాడు, అది దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన కృప. అది దేవుని కృప లేకుండా వాడు దాన్ని పొలం పంట పండించాలి. ఆ రైతుకు కావలసిన ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఒక బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ లో చాలినంత శక్తి నీకు ఉండదు. నీ అంతటి నువ్వేమి చేయలేవు. దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యమే ఆ కృప. దేవునికి మహిమ కలుగుని గాక. దైవజనుడైన పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడో 1-2 వచనాలు చూసి ముగించుకుందాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాక ఆలస్యమైతే వచ్చే వారం ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం. 3వ అధ్యాయము 5-6 వచనం. మా వలన పౌలు అంటున్నాడు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. కదండి, మరలా చదువుతున్నా. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచిస్తున్నారేమో మీరు. జాగ్రత్త సుమా. మా అంతట మేమే సమర్థులమని కాదు. మా వలన ఏం కాదు, మేమేమీ చేయలేం. మేము శక్తిహీనులు, బలహీనులు, దుర్బలులు, అయోగ్యులు, ఎన్నిక లేనిటువంటి వారు. మా సామర్థ్యము ఎవరి వల్ల కలిగింది? ఈ కృప, ఈ సామర్థ్యం, ఈ బలం, ఈ పని చేయడానికి దేవుడే మాకు ఇచ్చాడు. 6వ వచనంలో అంటాడు, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అంటే అక్షరానికి కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించాడు. ఆయనే మాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు. ఆయనే ఈ బలాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆయనే మాకు ఈ కృప ఇచ్చాడు. ఆయన ఇవ్వకుంటే మాకెక్కడది? మేమెక్కడ ఈ పని చేయగలుగుతాం? మా వలన అయ్యేది కాదు అని మాట్లాడుతూ వచ్చాడు. దినవృత్తాంతముల
మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనములో అంటాడు. 14వ వచనములో దావీదు అంటున్నాడు, దావీదు ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యం, ఏ సామర్థ్యం ఇది? ఏ కృప? ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వాడయ్యా, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నీ స్వంత సంపాద్యములో కొంతే మేము నీకు ఇచ్చాము. ఎంత చక్కని మాట అండి. 12వ వచనం అంటాడు, 12లో ఐశ్వర్యము గొప్పతనమును కలుగును నీ వల్లనే కదా. ఐశ్వర్యం గొప్పతనం ఎవరి వల్ల కలిగింది? చదువుతుంది భాష గారు. నేను రాత్రి మళ్ళీ కష్టం చేసి, నా తెలివి ఉపయోగించి, నా జ్ఞానం ఉపయోగించి, నా బలం నేను చేసి నేను సంపాదిస్తే మీరు బలివాళ్ళండి, దేవుని వాళ్ళు కలిగిందంటారేంటి? దేవునికి అనొచ్చేమో. కానీ ఇక్కడ దావీదు అలా అంటలేదు. ఆయన రాజు అయినప్పటికీ రాజుగా కూర్చుని ఎక్కడో ఎడారి ప్రాంతంలో తండ్రికి కడపట్టి వాడు 8వ వాడితో పుట్టి ఎక్కడో ఎడారి ప్రాంతంలో ఆకాశపు మంచు చేత తడుస్తూ, ఎండ చేత ఎండుతూ, వర్షాలు తడుస్తూ ఆ తండ్రి యొక్క గొర్రెల్ని మందల్ని మేపుతూ ఉండేవాడు. రాత్రి అనగా పగలనగా దేవుణ్ణి వీణమేడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి వచ్చిన ధ్యాస, ఆలోచన, ఆలాపన కలిగి నిరంతరం ప్రభువుని కనబరుస్తూ ఉంటే ఎక్కడో గొర్రెలను కాల్చుకున్నటువంటి దావీదును కోల్పోయి దేవుడు ఏం చేశాడో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు లక్షలాది మంది జనాంగం మీద సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజుగా చేశాడు. తనంతా తాను కూర్చోగలడండి? ఎక్కడో కూలివాడిగా పనిచేసేవాడు, ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడు దేశానికి అధిపతి రాజుగా అంటాడు. 78వ కీర్తనలో 78వ కీర్తన దేవునికి మహిమ కలుగును గాక. 70వ వచనం నుండి క్రిందికి తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. ఎక్కడి నుండి? గొర్రెలు కాచుకునే ఆ గొర్రెల కాపని గొర్రెల దొడ్లలో నుండి తను పిలిపించి పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతడు యథార్థ హృదయుడై రాజుగా చేశాడంట. గొర్రెల్ని మేపుకునే అతన్ని తీసుకుని వెళ్ళి సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదే అంటాడు. సమూయేలు 2వ గ్రంథం దేవుడి బిడ్డలారా 7వ అధ్యాయం 8వ వచనం 4వ లైన్లో మనం చదువుకుంటే 8వ వచనం 4వ లైన్లో గొర్రెల కాపులో ఉన్న నిన్ను నాతనంటాడు గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించాను అంటాడు. కాబట్టి దేవుని జనాంగమా, మనము ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది ఎవరిచ్చిన సామర్థ్యం, ఎవరిచ్చిన కృప, ఎవరిచ్చిన ఎబిలిటీ అది అంటే దేవుడే. పౌలు అంటున్నాడు, మా అంతటా మేము ఇది కలిగి ఉండటానికి మేము ఎంతటి వారమయ్యా, సమస్తమును దేవుడే మాకు ఈ సామర్థ్యమునిచ్చాడని ఇందాక మనం కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు దావీదు కూడా ఇదే అంటున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్నాం. 12వ వచనములో ఐశ్వర్యము నీ వలన కలిగింది, గొప్పతనము నీ వలన కలిగింది, నీవు సమస్తమును ఏలేవాడు, బలము పరాక్రము నీవిచ్చిన దానమును ఆయన గిఫ్ట్ హెచ్చించువాడును, అందరికి బలమును ఇచ్చువాడును నీవే. 14 అంటాడు, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము, కృప మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనుడు ఎంత మాత్రపు వారు, సమస్తము కూడా నీ వల్లనే కలిగింది, నీ సొంత సంపాదనలో కొంత మేము నీకు. 17వ వచనములు అంటాడు, అంతయు నీదై ఉన్నదయ్యా. ఏమైంది? అంతయు దేవునికి మహిమ కలుగును గాక. తలలు వంచండి. ఈ వాక్యాన్ని మనం వచ్చే వారం పొడిగించుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా అరణ్యంలో ఉన్నటువంటి ఒక గుంపు ఇశ్రాయేలీయులు సంఘముగా కూడి వెళుతున్నారు. ఒకటేమో ముందుకు సాగే గుంపు, రెండవదేమో ఆత్మీయతలో వెనకబడుతూ వెనక్కి 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 జారిపోతూ ఐగుప్తు వైపు తిరిగి మళ్ళుతూ విడవబడే గుంపు. ఒక గుంపేమో ఆత్మీయ నేత్రాలు తెరవబడి, మనోనేత్రాలు వెలిగింపబడి, ఆత్మీయ నేత్రాలతో పరలోకంలో ఉన్నటువంటి ఆ మన్నాను దేవుడు కురిపిస్తూ ఉంటే, పరలోక మహిమలు, పరలోక ప్రత్యక్షతలు దేవుడు వారికి చూపిస్తూ ఉంటే వారు అరణ్యములో నడిచిపోతా ఉన్నారు. ఏంటి ఆ పరలోకమన్నా? ఏంటి అంటే పరలోకమన్నా అంటే 3 రకాలు. ఒకటి దేవుని కృప. దేవుని కృప ప్రతిరోజు వారికి పరలోకం వైపు అడుగులు వేయటానికి వారికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు.
దేవుడే తన సామర్థ్యాన్ని వారికి ఇవ్వకపోతే, దేవుడే వారికి చాలినంత సమృద్ధి కృప ఇవ్వకపోతే వారు పరలోకానికి అర్హులు కాలేరను, నరకాగ్నిగుండానికి. దేవుడే యెహోవా అంటున్నాడు, ఈ మన్నాని మీరు ఏనాటికానాడు సమకూర్చుకోవాలి. నిన్నటిది నిన్నటికి, ఈ రోజుకి మిగలతో. ఈ రోజు కావాలంటే వేకునే లేచి నువ్వు మోకాళ్ళ మీద ఉండి, దేవా నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా, దేవా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే. ఇంకా నేను పరలోకానికి చాలా దూరంగా ఉన్నాను. నేను ఈ రోజు నడిచి ఇదిగో పరలోకానికి సమీపంగా నడవడానికి నువ్వు నాకు చాలినంత నీ కృప ఇవ్వవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీ కృప కావాలయ్యా. నీ కృప లేకుండా నేను యాత్రలో కొనసాగలేదు ప్రభువా. నీ కృపనివ్వవా, నీ కృపనివ్వవా, నీ కృపనివ్వవా. దేవుని సన్నిధిలో మనం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. పడి ఉంటే ఎక్కడ పెట్టినా గొంగడి అక్కడే వేసినట్లు ఉంటే వచ్చినప్పుడు విడవబడి ఉంటే సత్యం. ఆ కొట్టుకొని ఏడ్చి లేదు. నీ దృష్టికి చూపులు ఎటువైపు? లోకం వైపు ఉన్నాయా? నీ ఎటువైపు ఉంది? నీ హృదయ తలంపులు ఎటువైపు ఉంది? ఉన్నాయా? దేవుని కృప కొరకు ప్రతిరోజు కూడా అడిగి పొందుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నారు. నీ అడుగు వైపు నీ కృప కావాలయ్యా. ఆత్మీయతలో నడవటానికి నీ సామర్థ్యం కావాలి. ఆత్మీయతలో నడవటానికి దేవాని బలం కావాలి, సహాయం కావాలి ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించము, ప్రార్థించము.